దేవునికి వందనాలు, అన్నయ్య అక్కకి వందనాలు, సంఘమంతటికి వందనాలు. నా పేరు దివ్య. నేను 2021లో బ్యాంక్ కోచింగ్ తీసుకోవడానికి విజయవాడకు వచ్చాను. హాస్టల్లో ఒక అక్క ద్వారా సంఘానికి రావడం జరిగింది. అన్నయ్య చెప్పిన వాక్యాలు బట్టి దేవుళ్ళు ఎంతగానో బలపడ్డాను. దేవుని వాక్యాలని కొత్త కోణంలో అర్థం చేసుకున్నాను. నాకు కెనరా బ్యాంకులో క్లర్క్గా కర్ణాటకలో జాబ్ వచ్చింది. ఆమేన్. దాన్ని బట్టి దేవుని ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థించిన మీ అందరికీ వందనాలు. జాబ్ జాయినింగ్ అంతా బాగా జరగాలని ప్రార్థించేయండి. మా కుటుంబం దేవునిలో స్థిరంగా ఉండాలని, వాడబడాలని ప్రార్థించేయండి. ప్రైజ్ ది లార్డ్. గవర్నమెంట్ జాబ్ని దేవుడు ఇచ్చినందుకు అందరూ స్తోత్రం చెప్పండి. దివ్య కొరకు అందరూ ఇక రాబోయే దినాల్లో దేవునిలో నుంచి పడిపోకుండా దేవుని నిలిచి దైవ సన్నిధిని కాపాడుకున్నట్లు, జ్ఞానయుక్తంగా సమర్థవంతంగా దేవుడు చేయనట్లు స్తోత్రం 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 స్తోత్రం. చిన్న సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. నా పేరు రాణి. నేను 2021లో బ్యాంక్ కోచింగ్కి జాయిన్ అయ్యాను. 2022లో నేను జేఎల్ఎం సంఘానికి రావడం జరిగింది. నేను వాక్యంతో ఎంతో బలపడ్డాను. వాక్యం అనేక విధాలుగా ప్రతి వారము నాతో మాట్లాడేది. అలాగే నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుండగా చాలాసార్లు మెయిన్స్లో పోయేది. ఇంకా ఈరైతే ప్రిపరేషన్ ఆపేద్దాం అనుకున్నా. 2024లో అన్ని ఎగ్జామ్స్ రాశాను, కానీ నాకు ఏది రాలేదు. 2025లో గుంటూరు DCCB అసిస్టెంట్ మేనేజర్ ఎగ్జామ్ రాశాను. దేవుడు అద్భుతంగా నా జీవితంలో మేలు చేశాడు. నాకు ఆ జాబ్ రావడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టే. దేవునికి స్తోత్రం. రాణి జీవితంలో దేవుడు వాక్యం ద్వారా చేసిన గొప్ప అద్భుతాన్ని బట్టి, ఇచ్చిన జాబుని బట్టి అందరు స్తోత్రం చెప్తారా? స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్.